హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. లేటెస్ట్ రిపోర్ట్స్ని బట్టి పాకిస్తాన్ మరో 24 నెలల్లో అంటే 2 సంవత్సరాల్లోనే చైనా నుండి 5th జనరేషన్ J-35 జెట్స్ని రిసీవ్ చేసుకోబోతుంది. జూన్లో మొదటిసారి పాకిస్తాన్ ఈ జెట్స్ని కొంటున్నట్టు ప్రకటించింది. ఆగస్టులో అయితే చైనా పాకిస్తానీ పైలట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలుపెట్టిందని పాకిస్తానీ మీడియా రిపోర్ట్ చేసింది. అయితే ఇప్పుడు 2 ఏళ్లలోనే డెలివరీస్ మొదలవుతాయని 24 న్యూస్ అనే ఒక పాకిస్తానీ మీడియా ఛానల్ చెప్తోంది. చైనా ఈ J-35 జెట్ని తమ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ నుండి ఆపరేట్ చేయడానికి డెవలప్ చేసింది. సెప్టెంబర్ నెలలో గ్లోబల్ టైమ్స్ ఈ జెట్ చైనాలో సర్వీస్లో జాయిన్ అయినట్టు చెప్పగా, పోయిన నెలలో జుహాయ్ ఎయిర్ షోలో మొదటిసారి దీన్ని పబ్లిక్కి ప్రదర్శించింది. అయితే ఈ J-35ని వేరే దేశాలకి అమ్మాలని సామర్థ్యాన్ని కొంచెం తగ్గించి ఎక్స్పోర్ట్ వర్షన్ని రెడీ చేసింది. దీన్ని J-31గా పిలుస్తుంది. పాకిస్తాన్ ఫస్ట్ కస్టమర్ అవగా 2 సంవత్సరాల్లోనే డెలివరీస్ మొదలవుతాయని రిపోర్ట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. గతంలో కూడా ఇలానే జరిగింది. రఫాల్స్కి పోటీగా J-10C జెట్స్ని కొంటున్నామని 2020లో ప్రకటించగా 2022లోనే డెలివరీస్ మొదలయ్యాయి. అలాగే కొన్ని రిపోర్ట్స్ పాకిస్తాన్ ఫస్ట్ ఫేజ్లో 40 J-31 జెట్స్ని కొనబోతుంది, తర్వాత ఆర్డర్ 70ని కూడా క్రాస్ చేయొచ్చని క్లెయిమ్ చేస్తున్నాయి. ఈ జెట్ సామర్థ్యం గురించి ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. J-31 2 సంవత్సరాల్లో అంటే ఈ సంవత్సరం అయిపోతుంది కాబట్టి 2027లోనే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయితే 2035లో AMCA రెడీ అవ్వడానికి ముందు 8 సంవత్సరాలు స్టెల్త్ ఫైటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాంబాట్ పర్ఫార్మెన్స్ ప్రూవ్ అవ్వకపోయినా పాక్ దగ్గర 5th జనరేషన్ జెట్ ఉందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక ప్యానిక్ని క్రియేట్ చేస్తుంది. ఇండియా పాక్లు వెపన్స్ విషయంలో ఏ విధంగా పోటీ పడతాయో తెలిసిందే. ఎయిర్ని డామినేట్ చేయడానికి ఫైటర్ జెట్స్ చాలా ముఖ్యమైనవి. పాకిస్తాన్ రఫాల్కి పోటీగా J-10C జెట్స్ని కొనడమే కాదు, గతంలో ఇండియా కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కొత్త జెట్స్ని కొంది. 1980లో పాక్ F-16 జెట్స్ని ఎదుర్కోవడానికి అర్జెంటుగా ఫ్రాన్స్ నుండి మిరాజ్ 2000 జెట్స్ని కొంది. మరి ఇప్పుడు అన్ని సంవత్సరాలు పాకిస్తాన్కి 5th జనరేషన్ అనే అడ్వాంటేజ్ ఉంటే దాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఎమర్జెన్సీగా Su-57 జెట్స్ని కొనడానికి అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.